ప్రభుత్వం చెప్తుంది ఎక్కడెక్కడ అంటే దాదాపు హైడ్రా తీసుకొచ్చింది ఈ పేద ప్రజల మీద ఈ ఉక్కుపాదం మోపడం వల్ల పేద ప్రజలంతా రోడ్ల మీదకి వస్తున్నారు కదా. ఈ నష్టం ఎవరు భరించాలా? ప్రభుత్వం నిజంగా ఆదుకుంటే ఏ విధమైన సౌకర్యాలు కావాలి ప్రభుత్వం నుంచి మీకు? ఇది నేను మలక్పేట్ ఓల్డ్ మలక్పేట్ శంకర్నగర్ నుంచి మాట్లాడుతున్నా సార్. ఇప్పుడు ఈడ ఏంటంటే ఒక చాలా బీదోళ్ళు ఉన్నారు, ఇంట్లో పనిచేసేటోళ్ళు ఉన్నారు. వీళ్ళకి పోమంటే ఎడికి పోవాలి. ఈ ప్రభుత్వం ఏమైనా చేయాలి వీళ్ళకు. ఇప్పుడు పెద్ద పెద్ద ఇల్లులు కూడా పెడుతున్నారు, వాళ్ళకంటే డబ్బులు ఉన్నాయి, పెద్ద మనుషులు వాళ్ళు ఏడనో చూసుకుంటారు. ఈ బీదోళ్ళు ఎడికి పోవాలి? వీళ్ళు ఇంట్లో పని చేసుకుంటారు వీళ్ళు. ఇప్పుడు మాకు ఆడ ఇస్తారు ఈడ ఇస్తారంటే ఎట్లా పోవాలి మేము? మాకేమైనా దగ్గర చూపించండి. ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది కదా ఇక్కడ ఏదైతే ఈ ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, వర్షం పడితే వరదలు వచ్చి మిగతా ఇబ్బంది అవుతుంది కదా, ఇక్కడ మొత్తం ఖాళీ చేయించిన తర్వాత మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ప్రభుత్వం హామీ ఇస్తుంది ఒకవైపు రేవంత్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటారు. ఇప్పుడు 10 అంశాలు ఉన్నాయి. ఓవోలు ఎక్కుతారు ముసలోళ్ళు, ఓవోలైనా ఎక్కుతారు మీదికి. ఒక్క స్థలం 2 అంతస్తులు ఉంటే ఏమైనా చేయొచ్చు. 10 అంతస్తులు ఉన్నవి, దాని మీద ఓవోలు ఎక్కుతారు. లిఫ్ట్ ఉన్నదంటే లిఫ్ట్ పని చేస్తుందా? ప్రతిసారి పని చేయదు. వీళ్ళకి ఇంత దూరం పంపిస్తే ఏడిపోతారు వీళ్ళు. ఈడ ఉన్నారు 1000 మంది ఉన్నారు ఈడ. ఒక్కొక్క 50 గజాలు వాళ్ళు ఏదో అప్పు చేసుకొని అది చేసుకొని ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి పోమంటే ఏడిపోవాలి వీళ్ళు. మాకు ప్రభుత్వం నుంచి ఒకటే మాట కావాలి. మాకు ఇప్పుడు సర్వే చేస్తారు, ఏం చెప్పకుండా వచ్చి మా ఆధార్ కార్డు లైట్ బిల్స్ అన్నీ తీసుకుంటారు. అంటే అధికారులు చివరి కూడా మీతో పూర్తి స్థాయిలో మాట్లాడలేరు ఇప్పటి వరకు. వాళ్ళు వచ్చి మాట్లాడలేదు, డైరెక్ట్ వస్తారు, సర్వే చేసుకుంటారు, పేరు రాసుకుంటారు, ఇంటి పేరు రాసుకుంటారు, పోతారు అంతే. వీళ్ళకి ఏమైనా సమాధానం చెప్తలేరు వీళ్ళకు. అయినా మీరు పోతుంది ఇల్లు, మీరు ఉంటారు, మీరు ఇన్నే, మేము సర్వే చేపిస్తున్నాం, మేము ఏమైనా డబ్బులు ఇప్పిస్తాం, అది ఏం చెప్తలేరు. కానీ రాసుకొని పోతారు వీళ్ళు. కేవలం వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ టీవీలలో మాత్రం మేము ఉన్నాయి తప్ప మీ దగ్గరికి ఎవరైతే రాలేరు. ఓవర్ రాలే మాకైతే. కానీ పొద్దుగాల వస్తారు, సాయంత్రం దాకా రాసుకొని పోతారు వీళ్ళు అంతే. మీకు తెలుసా నిజంగా ఇక్కడ కూల్ చేస్తున్న విషయం అయితే? ఇప్పుడు సార్ ఇప్పుడు అంతా నడుస్తుంది. ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్లో మొత్తం నడుస్తుంది, కూల్ చేస్తారు. ఇప్పుడు ఆ భయం పట్టింది మాకు కూడా. ఇప్పుడు ఏడేస్తారు. మా ఇల్లు కూడా మేము చిన్న ఉన్నాము, 50 గజాలు 60 గజాలు ఉన్నాయి మావి కూడా. ఏమో పెద్ద పెద్ద బిల్డింగ్ లేవు, చూసురుగా మీరు చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి ఇక్కడ పని చేసుకుంటే వాళ్ళు ఉన్నాం సరే. మొత్తం లేబర్స్ ఉన్నారు, వాళ్ళు ఏడిపోతారు వీళ్ళు. ప్రభుత్వం ఏడునో ఇస్తా అంటాం డబుల్ బెడ్రూమ్, ఏడిపోతాం మేము. సిటీలో ఇస్తామన్నా చూడండి, మాకు ఇటు నుంచి పక్కకి ఇవ్వండి, అన్ని మా పనులు ఉంటాయి, ఏమైనా సౌలత్ ఇండి ఉంటాయి మాకు. ఆడ అడవిలో ఆడ ఇస్తే ఎడబోతాం మేము, చెప్పండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నా? మేము ఒక 35-40 years నుంచి ఉన్నాం సార్ ఇక్కడ. ఏం ఎప్పుడు ఓవోలు రాలే, కానీ నీళ్ళు వచ్చింది, మనకు డబ్బులు ఇచ్చారు, అన్న బియ్యం ఇవ్వ అన్ని ఇచ్చారు, కానీ ఓవోలు పోమని అయితే చెప్పాలి ఇప్పటిదాకా. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నామా మీరు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఎప్పుడు ఇట్లా అయిందా? ఎప్పుడు కాలే, ఎవరు రాలే కూడా, ఇప్పుడే. మరి ప్రభుత్వం చెప్తుంది కదా ఇక్కడ ఇది ఆక్రమించి కట్టుకున్నారు, ఇల్లీగల్ గా కట్టుకున్నారు, వేరే దగ్గర మేము తరలిస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటుంది కదా. ఇప్పుడు ఏమిస్తే ఎక్కడ పోవాలో చెప్పు? ఇదంతా వేస్ట్ మాటలు. ఆయన ఓట్లు వేయించుకున్నాడు, మంచిగానే చేసిండు, కమాలు చేస్తుండు. ఇంతమంది వచ్చారు కానీ ఎవరేం చెయ్యలే. ఈయన చేయిస్తున్నాడు, ఈసారి చేయిస్తున్నాడు, కాంగ్రెస్ సార్ చేయించిండు. దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ మూసీ నది పక్కనే నివసిస్తున్నారు. ఈ వరదలకు ఈ కంపెనీ రైతు ఉంది కదా, సో ఫ్యూచర్ అయితే బాగుంటుందని చెప్పేసి, అంటే వచ్చే తరంకి అయితే మంచిగా ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా. మరి ఏం చెప్తుండు? ఏడ చూపిస్తాడు? ఏడ కావాలంటారు మీకు? ఈ చూపిస్తారు ఏడ? ఎక్కడనో జంగల్లో చూపిస్తే మేము కూలీలు చేసుకుంటాం, ఇండ్లలో పని చేసుకుంటాము, మరి ఎక్కడ పోదు? మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తా అంటే, ఏరుకూర అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, ఏం చెప్తారు మరి? ఇంట్లో ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఆయన అధికారం బట్టి ఆయన చేస్తున్నాడు, ఎక్కడన్నా ఉండని సావని అని. ఎట్లా ఇప్పుడు మా సత్యమారణమే వచ్చింది. ఇప్పుడు మాకు అధికారులు ఎవరు నచ్చారో మరి మాట్లాడారు, నిజంగా కూల్ చేస్తున్నాం మీరు వేరే దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి రాలే, ఎవరు రాలే. ఇప్పుడు ఈయననే వచ్చింది, ఇదే ఈయననే వచ్చిండు, ఈయననే చేస్తుండు, ఈయననే వచ్చిండు, ఈయననే చేస్తుండు. ఎంత కూలినాలు చేసుకుంటోళ్ళే ఇక్కడ, అడక తింటోళ్ళు ఉన్నారు, కూలి చేసుకుంటోళ్ళు ఉన్నారు, ఇండ్లలో పని చేసుకుంటోళ్ళే ఉన్నారు, కానీ ఇంకా మించి ఎవరు మగోళ్ళు ఆడోళ్ళు గవర్నమెంట్ కొలువులు లేవు. ఈడ దగ్గర ఉందంతా పోతాం వస్తాం. మా ఎక్కడనో చేసినాక ఇప్పుడు మేము పిల్లలను జల్లలం ఉపాసం ఉండే మాటనే కదా తీసుకుపోతాడు. మరి ఏం చేసుకొని తినాలా? ఆ జంగల్లో పోయి ఆకు తిని బతకాలా? చెట్లు వచ్చుక తిందుమా పిల్లలు మేము? ఏమో ఇక మరి ఆయనకే గుర్తు. ఇక మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నామా? 55 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. 50 సంవత్సరాలు ఇక్కడే పెరిగిన, ఇక్కడే పెద్దగా అయినాము, అంతా ఇక్కడే మాది. ఇప్పుడు వేరే దగ్గర ఈ బస్తీలో అలవాటు అయ్యి మాకు వేరే దగ్గర ఉండాలంటే మాకెంత ఇబ్బంది అవుతుంది. మాకు పనులన్నీ ఇక్కడ, అన్ని సవలతులు ఇక్కడ. ఇక్కడంతా సవలతు ఎక్కడా లేదు. ఇక్కడ అన్నిటికీ అందరు ఇళ్ళల్లో పని చేసుకొని బతికే వాళ్ళే ఉన్నారు అందరూ. వాళ్ళందరూ ఎక్కడ పోవాలి? ఇంతవరకు ఏ హుకుమత్ ఇట్లా చేయలేదు. ఈయన రేవంత్ రెడ్డి వచ్చే ఇదంతా చేస్తున్నాడు.
మా పేదలంతా రోడ్డు మీద వేస్తారు ఎక్కడ పోవాలి మేము రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ మూసీ నది పరివాహిక ప్రాంతం అంతా ఎన్నడూ ఎప్పుడు ఎవరికి పేదవాళ్ళకు బాధ పెట్టలేదు ఈయన ఇంత బాధ పెడుతుండు మేము ఎక్కడ వాళ్ళ రోడ్డు మీద పడాలా ఉన్న వాళ్ళందరం అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ మూసీ నది పరివాహిక ప్రాంతం అంతా గలీజ్ అయిపోయింది, దాని నుంచి డ్రైనేజ్ నీరు అంతా మీకు వస్తున్నాయి, మీకు మంచి పరిశుద్ధి నీరు ఇవ్వడం కోసమే వేరే దగ్గరికి పంపిస్తా అంటుంది కదా. ఇంతకుముందు ఏమన్నారు రివాల్వర్ కడతా అన్నారు, మూసిని సాఫ్ చేయండి వద్దంటేమో రివాల్వర్ కట్టండి, మేము ఉన్నదంతా ఎక్కడ పోవాలి చెప్పండి, రివాల్వర్ కడితే నీళ్ళే రావు ఇక్కడికి ఎందుకు వస్తాయి. మేము ఇంతకుముందు కూడా ఇదే అన్నాం రివాల్వర్ కట్టండి మాకు ఇక్కడ వరకు రావు అని. ఇప్పుడు మీతో ఈ సమస్య గురించి మాట్లాడడానికి ఎవరైనా వచ్చారా మరి మీ సమస్యలు వాళ్ళకి చెప్పుకోని కన్నా? చెప్పుకొని ఇంతకుముందు ఎవరు రాలేదు, రివాల్వర్ కడతానా నీరు వస్తున్నాయి వాళ్ళ సాబ్ చెప్పినామంటే రివాల్వర్ కట్టిస్తాము అన్నాడు ఆయన మీటింగ్లో కూడా ఇదే అన్నాడు, మిమ్మల్ని ఎక్కడ పోనాము రివాల్వర్ కట్టిస్తాం ఇక్కడ ఉండని అన్నారు అందరు. కానీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఇంత బాధ పెడుతుంది తెలుసా, ఇప్పుడు ఎక్కడ పోవాలి మేమందరం, ఆ డబల్ బెడ్రూమ్లు ఎక్కడో అడవిలో ఇస్తే మేము ఎట్లా బతకాలి, చదువులు పిల్లలు అన్నిటికీ పిల్లల పనులు ఎంత రాత్రి వచ్చినా ఇక్కడ మాకు భయం లేదు, అద్దె రాత్రి వచ్చినా మాకు ఇక్కడ ఏం భయం లేదు, అన్నిటికీ ఇక్కడ అన్ని సవలతులు ఉండి మేము ఎక్కడ పోయి ఉండాలంటే అడవిలో ఎట్లుంటాము, అన్నిటికీ పని పొద్దున్న లేచి పనులు కురుకుతాం, అందరం ఇళ్ళలో పని చేసి బతకాలే ఉన్నాము, పైసా కుదబెట్టి కట్టుకున్నాం, ఇప్పుడు 16 లక్షలు పెట్టి మొన్న నేను కొన్నా, కొన్ని కూడా 9 నెలలు అయింది, మాకు ఎంత బాధ ఉండి లేదు పెట్టింది లేదో కొన్ని 9 నెలలు అవుతుంది. మంచి ప్లేస్లు ఇస్తా అంటుంది కదా మరి రేవంత్ రెడ్డి, ఇట్లాంటి ప్లేస్లు చెప్పండి సార్, మాకు ఇక్కడ సవలతులు ఉంది, ఇక్కడ అన్నిటికీ ఇక్కడ సవలతులు ఉంది, మేము ఎక్కడ పోయి కొనాలంటే కొనలేకపోతుంటిమా, మొన్న కొన్నాం ఇక్కడ ఎందుకు కొన్నాము 16 లక్షలు చిల్లర మేము అప్పు తీసుకున్నాం, అప్పు కూడా అట్లా 9 నెలలు అవుతుంది, అప్పు ఎట్లా తీరిపోతుంది, ఎట్లనన్నా కిరాయిల మీద ఎట్లన్నా మిగిలించుకొని కట్టుకుంటామని మేము అనుకున్నాం, కానీ ఇట్లా హఠాత్తుగా మేము 9 నెలలు కూడా కాలేదు తీసేస్తానంటే ఎట్లా. పొద్దున్న లేచి నుంచి ఒకవైపు పోలీసు వాళ్ళు అధికారులు మీ ఇంటి చుట్టే తిరుగుతున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మరి ఈ విషయం? భయం అవుతుంది, అందరు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఏమైనా అయితే ఆయన తెచ్చిస్తాడు ప్రాణాలు, వాళ్ళు ఉన్న వాళ్ళు మంచిగా ఉంటారు, మేము లేని వాళ్ళం ఎక్కడ పోవాలి.